నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ ఏకగ్రీవంగా ఎన్నుకున్న పద్మశాలి నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం మార్కండేయ కమిటీ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి శరత్ రెడ్డి, విశిష్ట అతిథులుగా ఏఎంసీ చైర్పర్సన్ అంకు సంధ్య దామోదర్ రెడ్డి, వీడీసీ చైర్మన్ గంగాధర్ పట్వారి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు యాదగిరి హాజరయ్యారు. ముందుగా అతిథులచే ప్రముఖులచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమన్లచే అతిథుల సమక్షంలో పద్మశాలి పట్టణ నూతన కమిటీ అధ్యక్షులు సంతోష్ కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో సంఘం అభివృద్ధికి నూతన కమిటీ సభ్యులు మరింత కృషి చేయాలని కోరారు. పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి అభ్యున్నతికి ఎల్లవెల్లలా అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ ప్రముఖులు భూమేశ్వర్, శ్రీనివాసులు, మున్సిపల్ కౌన్సిలర్ శరత్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్, కాంగ్రెస్ నాయకులు దామోదర్ రెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా పట్టణ అధ్యక్షులు శంకర్, దాస్, రాములు, లక్ష్మణ్, నూతన కమిటీ సభ్యులు శ్రీరామ్, మహేష్, శంకర్, నవీన్ కుమార్, శివకుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ మహేష్ గారు గౌరవనీయులు పద్మనాభ గారిని సభ్యులు ఉద్దేశించి నేను మాట్లాడాల్సిందిగా ఎక్కడ లేని విధంగా ఇండియా లోపల ఎక్కడ లేని విధంగా దాదాపు కర్ణాటకలో ఒక కులానికి ఉన్నాయి. ఇండియాల కులానికి 23,000 రూపాయలు, 23,000 ఓట్స్ ఉంటాయి. మన 43,000 ఓట్లతో మనం ఎలక్షన్ చేసుకున్నాం. గ్రేట్ ఆఫ్ ది పద్మశాలి ఒక రాజకీయ భవిష్యత్తులో ముందడుగు అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఒక పెన్షన్ కట్టుకుంటున్నాం, విమర్శలు కాదు, మనల్ని ఇంకా ఆలోచన ఇంకా ముందు పోవాలని ఆలోచిస్తాం. ప్రముఖులను ఇచ్చేటప్పుడు జిల్లా స్థాయి వాళ్ళు వస్తారు, జిల్లా నాయకులు వస్తున్నప్పుడు వాళ్ళ ఫోటోలు ఖచ్చితంగా ఉంచాలి. మన ఫోటోలు ఇంపార్టెంట్ కాదు, నగర పద్మశాలి సంఘం మనం వేసుకుంటే చాలా ఇంపార్టెంట్ అని, ఎందుకంటే చాలా అవసరం. నిజం మండల కమిటీ వస్తే గ్రామ కమిటీ వేయాలా, గ్రామ కమిటీ ఉంటే స్థానికత బాధేయాలా, జిల్లా కమిటీ వస్తే నగర సంఘం వేయాలా, రాష్ట్ర సంఘం వస్తే జిల్లా సంఘం వేయాలి. అయితే ఈ రకంగా మనం రూపొందించాం. ధర్మసాగర్ ఏం చేస్తున్నాం, ఒక సభ్యుడిని ఏదో నా తరఫున అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మరి గత పాలక సంవత్సరంలో మంచి కార్యక్రమాలు మరి బోధన పద్మశాలి అందరినీ ఒకే దాటిపై నడిపించినటువంటి గత కార్యవర్గం అధ్యక్షుడు దేవదాస్ వారి కార్యవర్గానికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇందాక మరి సంతోష్ గారు ఏదైతే చరిత్ర ఒకసారి చరిత్ర గమనిస్తూ ఉంటే చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే గుర్తుపెట్టుకోగలుగుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోగలుగుతామంటే చరిత్రలో మనం సింబల్ చేసినప్పుడు, ముద్ర చేసినప్పుడు మాత్రమే కొంతమంది గుర్తుపెట్టుకోగలుగుతుంది. చాలామంది వస్తూ ఉంటారు. బోధన పట్టణ పద్మశాలి అధ్యక్షుడుగా ఎన్నుకున్న దానికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
కావచ్చు, పట్టణ పద్మశాలి సంఘాన్ని కావచ్చు అభివృద్ధి బాటలో నడిపిస్తూ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వారు నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా అభివందనలు, అందరికీ శుభాకాంక్షలు. మరి ఇప్పటి వరకు ఏదైతే ఈ సంఘం తరఫున మీరు అందరూ కూడా ఏ విధంగా అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్ళినారో ఇంకా ముందు కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవాలని, ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా మీరందరూ కలిసికట్టుగా ఉండి సమస్యలు తీర్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా మా తరఫున సహకారం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, నూతనంగా ఎన్నికైన పద్మశాలి అధ్యక్షులు మరియు సభ్యులందరికీ, ఇక్కడ చేసిన ప్రతి ఒక్క అధికారులకు, సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదట భారతదేశంలో ముఖ్యంగా ప్రథమ స్థానం ఉన్నది వ్యవసాయం, తర్వాత రెండో స్థానంలో ఉన్నది వస్త్ర పరిశ్రమ, ఈ జౌళి పరిశ్రమ. అలాంటి ఇంత పెద్ద పరిశ్రమలకు అధ్యక్షులైనందుకు సంతోషన్న గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మార్కండేయ అంశగా ఉన్న ఈ పద్మశాలి కుల సంఘస్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ భగవంతుడే మీకు ఇచ్చిన ఒక నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా పద్మశాలి సంఘ వారి సభ్యులందరికీ అలాగే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి చైర్పర్సన్ గారు, అలాగే సోదరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సంజయ్ గారు, అలాగే మన గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గారు పట్టణ సంజయ్ కావచ్చు, అలాగే గౌరవ లక్ష్మణ్ గారు, అలాగే పద్మశాలి సంఘం నిజామాబాద్ సంఘ సభ్యులు, నాతోటి కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు తర్వాత మార్కెట్ చైర్మన్ గారు, పెద్దలు నిజామాబాద్ నుంచి సహాయక అధ్యక్షులు, కార్యదర్శులు, మన మొత్తం పద్మశాలి సంఘం సభ్యులందరికీ నమస్కారం. ఏదైతే ఇంత మంచి బిల్డింగ్ కట్టిందో నేను ఇప్పటిదాకా చూసి చాలా సంతోషపడ్డా. ఇదే విధంగా పైన కూడా ఒక అంతస్తు మీరు చేస్తారని మాతో అయినంత సహాయ సహకారాలు అందిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.